హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మరొక మంచి నోటిఫికేషన్ ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇది వచ్చేసరికి ఏపీ సఖీ నివాస్ రిక్వైర్మెంట్ అండి, హాస్టల్కి సంబంధించింది. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎలా అప్లై చేయాలి, ఏమేమి అసలు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తాను. మీరు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో ఇదైతే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా రిలీజ్ చేసిన మంచి నోటిఫికేషన్, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఉమెన్స్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సఖీ నివాస్ అనే రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసరికి టోటల్గా వర్కింగ్ ఉమెన్స్కి హాస్టల్ స్కీమ్ అండి. ఇది సేఫ్ అకామిడేషన్, సెక్యూరిటీ, ఫుడ్ అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి నియర్గా 30 హాస్టల్స్ అయితే వాళ్ళు రెడీగా అంటే డెవలప్మెంట్ చేయడానికి అయితే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అఫీషియల్గా ఇంకా ఎలా అప్లై చేయాలి అవన్నీ క్లియర్గా చెప్తాను చూడండి. వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 30 హాస్టల్స్ అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నియమంగా పెట్టుకున్నారు. అండ్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 8 జాబ్లు అయితే ఉన్నాయి. టోటల్గా 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీగా 240 వేకెన్సీస్ అయితే ఉంటాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సో పోస్టులింగ్ వచ్చేసరికి మేనేజర్ పోస్టు, వార్డెన్ పోస్టు, కేర్ టేకరు, సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఆర్ సపోర్ట్ స్టాఫ్, ఇలాగా మీకు జాబ్స్ అయితే 1 2 3 4 5 ఇలా డిఫరెంట్గా వాళ్ళు పోస్ట్ అయితే ఇచ్చారండి. శాలరీ వచ్చేసరికి మేనేజర్ లెవెల్ పోస్ట్కి అయితే 18,000 అయితే ఉంటుంది నెలకి. అండ్ వార్డెన్కి వచ్చేసరికి 12,000 అయితే ఉంటుంది, 12,000. కేర్ టేకర్ అంటే ఆయమ్మ లెక్క 10,000 అయితే ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్కి అయితే 8,000 అయితే ఉంటుంది. హెల్పర్ స్టాఫ్కి అయితే 6,000 to 8,000 అయితే ఉంటుందండి నెలకి శాలరీ. సో శాలరీ అయితే ఇదేం ఫిక్స్డ్ శాలరీ ఏం కాదు, తర్వాత చిన్న చేంజెస్ కూడా చేస్తారు వాళ్ళు. అఫీషియల్గా ఇంకా ఏం రిలీజ్ చేయలేదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మేనేజర్ లెవెల్ పోస్ట్కి అయితే డిగ్రీ చేసి ఉండాలి అండి. ఏ డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు మీరు. వార్డెన్కి వచ్చేసరికి ఇంటర్ మీరు పూర్తయి ఉండాలి లేదా డిగ్రీ పూర్తయి ఉండాలి. ఇంటర్ పూర్తయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వార్డెన్కి. కేర్ టేకర్కి 10th పాస్ అయిన వాళ్ళు లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ గార్డ్కి అయితే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. హెల్పర్కి వచ్చేసరికి బేసిక్ ఎడ్యుకేషన్, మీకు కొంచెం ఎడ్యుకేషన్ తెలుసున్నా అప్లై చేసుకోవచ్చు హెల్పర్కి వచ్చేసరికి. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 35 నుంచి 42 అంటే నియర్లీ 18 to 40 years, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మీరు క్లియర్గా చూసుకోండి. మేనేజర్ పోస్టు, వార్డెన్, కేర్ టేకర్, సెక్యూరిటీ గార్డు, హెల్పర్, ఇలాగా డిఫరెంట్గా వాళ్ళైతే జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారండి. సో జెండర్ వచ్చేసరికి మేల్ ఫీమేల్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మేల్కి ప్రయారిటీ ఇస్తారండి. సో కొన్ని జాబ్స్కి లైక్ సెక్యూరిటీ గార్డ్స్ అలాంటి సెక్యూరిటీ గార్డు, ఇంకా చిన్న లైక్ హెల్పర్, సపోర్ట్ స్టాఫరు, ఇలాంటి వాటికి ఓన్లీ మేల్స్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మీకు క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే జాబ్ పక్కా అండి. ఎందుకంటే క్వాలిఫికేషన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ పొందుతారు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. మీరు 10th చేసినట్లయితే 10th మార్క్స్ షీట్ ఉండాలి. ఇంటర్ లేదా డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ సర్టిఫికేట్లు అయితే ఉండాలి. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే ఉండాలండి. ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇంకా క్లియర్గా వాళ్ళు ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఏం రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం ఆఫ్లైనే ఉంటుందండి. సో ఆఫ్లైన్లో మీ డిస్టిక్ వైజ్గా ఎలాగైతే వాళ్ళు ఇస్తారో డిస్టిక్ వైజ్గా వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ తీసుకొని దాన్ని సబ్మిట్ చేసి మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే సెలక్షన్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ వాళ్ళు ఫర్దర్గా కొన్ని రోజుల తర్వాత వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. అవన్నీ నేను మన ఛానల్లో ముందుగా ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా మన ఛానల్లో పెడతాను. మీరు జస్ట్ ఇది ఏంటంటే రెఫరెన్స్ కోసం వీడియో చేస్తున్నాను. ఇలాంటి జాబ్ ఉందని తెలియపరచాలి కదా. సో చాలా మందికి తెలియదు కాబట్టి సో మన ఛానల్లో ప్రతి ఒక్క జాబ్ సంబంధించి ప్రతి ఒక్కటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మనం వీడియో చేస్తాము.
ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వరకే చేస్తాను, ఏది పడితే అది చేయనండి. సో మన ఛానల్ని ఒక కన్నేసి పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ వచ్చేసరికి డేట్లు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, మ్యాక్సిమం వస్తాయి, అవి కూడా మన ఛానల్లో పెడతాను ముందుగానే. ఇంకా చాలామంది ఏపీ ఏపీ సఖీ సీమ అంటే లైక్ లివింగ్ ఉండడానికి అనుకుంటున్నారు. కాదండి, ఇది జాబ్ నోటిఫికేషన్ అండి, మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి. సో చాలామంది ఇది హాస్టల్స్ అంటే హాస్టల్స్లో ఉండడానికి అనుకుంటున్నారు. కాదు, హాస్టల్లో ఉండడానికి కాదండి, ఇది మీరు జాబ్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు నోటిఫికేషను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్. మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కటి నేనైతే క్లియర్గా మెన్షన్ చేశాను, దాని గురించి కూడా క్లియర్గా చెప్పాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, అది క్లియర్గా నేను ఫర్దర్గా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో మ్యాక్సిమం శాలరీస్ గురించి ప్రతి ఒక్కటి ఏమేమి పోస్టులు ఉన్నాయి ప్రతి ఒక్కటి చెప్పాను, కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు కాకపోయినా కానీ మీలాగా ఎంతోమంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. సో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ అయితే ముందుగా మన ఛానల్లో వస్తాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.